హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో మాది లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట ఇక్కడ డీసీలోని, యూఎస్ఏలోని. బట్ ఏంటంటే ఈసారి మంచిగా ప్లాన్ చేసాము. వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాము. అంటే మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ 1.5 hours అలా పడుతుంది లాంగ్ జర్నీ. బట్ ఏంటంటే ఈరోజు చాలా స్పెషల్స్ ఉన్నాయి అక్కడ చూడటానికి. అండ్ చాలా ఇయర్స్ అవుతుంది డీసీకి వెళ్ళి అనమాట. అందుకని మేము సబ్వేలో వెళ్తున్నాము. ఈరోజు అక్కడ మనం హిస్టారికల్ ప్లేసెస్ అండ్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అది కూడా చూద్దాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నాకు కామెంట్ చేసేయండి. సో మేము స్టార్టింగ్ ట్రైన్లో చూసారు కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జర్నీలు ఎంతమంది ఎక్కుతున్నారు కదా, చాలా బిజీగా ఉండాలి ఆ వీకెండ్ అనమాట. ఎక్కడెక్కడ నుంచో కంట్రీస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ ఫెస్టివల్ చూడడానికి వస్తారనమాట. అండ్ ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఫేమస్ కదా డీసీలోని, యూఎస్ఏ డీసీలోని, అందుకని చెప్పి వస్తారు. సో మాకు చాలా ఇయర్స్ అయింది కదా అని చెప్పేసి ఈసారి మేము ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో డీసీలోని సబ్వే స్టేషన్ అంటారు కదా, అది ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది. అందులోని ఇలాంటి ఫెస్టివల్ సీజన్ అంటే ఇంకా బిజీగా ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో వస్తారు అదంతా కదా. బట్ టోటలీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇది ప్లేసు. సో ఇక్కడ తిరగడానికి మనకి చాలా టైం పడుతుంది. సో ఖచ్చితంగా వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రాగానే మేము వాషింగ్టన్ డీసీలోని మాన్యుమెంట్ అంటారు దీన్ని, చాలా ఫేమస్. ఇది డీసీ మాన్యుమెంట్ అంటారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఎన్ని పిక్చర్స్ తీసుకుంటారో అందరూ కూడా, మేము కూడా తీసుకున్నాము. అండ్ సైడ్కి అంతా కూడా ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. మీకు ఒకవేళ అంతా నడుస్తారు కదా, ఆకలి వేస్తుంది కదా, స్నాక్స్ ఏమైనా కొనుక్కోవచ్చు, డ్రింక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే మేము లంచ్ తినేసి వచ్చామన్నమాట. అంతా చాలా నడాలి కదా అని చెప్పేసి, నడవలేము కదా తినకపోతే అని చెప్పేసి మేము ఇంట్లోనే లంచ్ చేసేసి బయలుదేరాము. 12 o'clock అలా బయలుదేరాము. బట్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఫస్ట్ మాన్యుమెంట్కి వెళ్ళే ముందు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలి అనమాట. ఇప్పుడు చూసారంటే చాలా మటుగా చెర్రీ బ్లాసమ్ ట్రీస్ మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. అండ్ సో మచ్ ట్రాఫిక్, జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళాలి అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, చాలా బిజీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది చాలా స్పెషల్ ఫ్రెండ్స్, ఎందుకంటే డిఫరెంట్ కలర్స్లోని ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తుంది. అండ్ వెనకాల మాన్యుమెంట్ ఉంటుంది. ఆ లుక్ చాలా బాగుంటుంది అనమాట. పోస్ట్ కార్డ్స్ అంటారు కదా, అలా వస్తుంది ఇక్కడ పిక్చర్స్ తీసుకుంటే మనం. ఇక్కడైతే నేను చాలా పిక్చర్స్ తీసుకున్నాను. మీకు ఒక విషయం తెలుసా, మా ఇంట్లో కూడా చెర్రీ బ్లాసమ్ ట్రీ ఉన్నది అనమాట. మా ఇంట్లోని లైట్ బేబీ పింక్ అండ్ వైట్ కలర్ టూ ఉన్నాయి. ఒక్కటి ఉండేది, ఇంకో పింక్ది కూడా ఉండేది. అదేమో వింటర్ స్టార్మ్ వల్ల అది పడింది అనమాట. చాలా బాధ అనిపించింది ఆ రోజు. బట్ నో ప్రాబ్లం. బ్యాక్ యార్డ్లో 2 ఉన్నాయి అండ్ ఫ్రంట్ కూడా ఒకటి ఉంది అనమాట. ఒకటే పోయింది. బట్ ఇక్కడికి వస్తే అసలు చూడండి ఎన్ని ట్రీస్ ఉన్నాయి కదా, చాలా హ్యాపీ అనిపించింది అదంతా చూస్తే. అండ్ ఇక్కడ మాన్యుమెంట్ దగ్గరికి వచ్చేసాము. ఇది చూసైతే షాకింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా వచ్చి చూడండి ఖచ్చితంగాను. ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది. కైట్స్ చూడండి అక్కడ ఎలా ఫ్లై అవుతున్నాయో, భలే ఉంది కదా. సో మనం ఇప్పుడు కైట్స్ అవన్నీ చూసాం కదా. ఆ రోజు నార్మల్గా అయితే చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఆ టైంలో ఏంటంటే కైట్ ఫెస్టివల్స్ అవి కూడా అవుతాయి అనమాట. రకరకాల కలర్స్ కైట్స్ అన్నీ కూడా ఎగరేస్తూ ఉంటారు. ఆ రోజు కూడా చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు కైట్స్ తోటి. అంతేకాదు ఇక్కడ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఏరియాలోని పర్టికులర్గా ఈ ఏరియా అనమాట. ఈ ఏరియా నాకు చాలా ఇష్టం. దీన్ని టైడల్ బేసిన్ అంటారు. ఎందుకంటే అక్కడ ఒక లేక్ లాగా ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ ట్రీస్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ అదంతా రిఫ్లెక్షన్ అంతా కూడాను ఆ వాటర్లో పడుతుంది. అక్కడ పిక్చర్ తీసుకుంటే ఎంతో బాగుంటుంది. నేను దగ్గరికి వెళ్ళి మీకు నేను చూపిస్తాను. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యూ అంతా కూడాను. ఈ ఏరియాలోనే ఏంటంటే లైట్ బేబీ పింక్ అండ్ వైట్ ఉన్నది. సో గార్జియస్ అనిపించింది. మీకు అసలు కనిపిస్తుంది. నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఫ్రెండ్స్ తీయడానికి, మీకు చూపించడానికి. నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మన పిక్చర్స్ వీడియో తీసుకున్నప్పుడు ఏంటంటే లైట్గాను ఆ లీవ్స్ అలా వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. అంటే మంచులాగా పడుతూ ఉంటుంది, స్నోఫ్లేక్స్ లాగా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఆ పర్టికులర్ టైంలోని. అందుకనే మేము ఈరోజు వచ్చేసాము. నాకైతే చాలా నచ్చింది. మీకు ఇలాగా అంటే ఇలా ఫ్లవర్స్ చూడడం, ఇలాగా నేచర్ అంటారు కదా, అది మీకు ఇష్టమైతే ఖచ్చితంగా మీకు ఇది నచ్చిద్ది ఈ ప్లేస్. ఖచ్చితంగా చూడండి. అంతేకాదు ఈరోజు చెర్రీ బ్లాసమే కాదు, మేము మాన్యుమెంట్కి వెళ్ళాం. మాన్యుమెంట్ చూసాం కదా, ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూద్దరు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే నా ఫేవరెట్ ప్లేసు. చూసారా ఆ వాటర్లోని ఆ చెర్రీ బ్లాసమ్ది షాడో వచ్చి పడుతుంది, ఆ లీవ్స్ అదిను. ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది అనమాట. బ్రెత్ టేకింగ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అదంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఇప్పుడు World War II మెమోరియల్ అంటారు కదా,
ఆ ప్లేస్‌కి వచ్చామనమాట. అంత వాకింగ్ డిస్టెన్స్ ఇదంతా నడవడానికి మాకు 3 అవర్స్, 4 అవర్స్ పట్టేస్తది. చాలా వాకింగ్ ఉంటది. కాకపోతే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ గానీ, స్నాక్ ఏదైనా తెచ్చుకోండి. అలాగ నడుచుకుంటూ అలసిపోతాము. లక్కీగా మాకు ఆ రోజు వెదర్ చాలా బాగుంది అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఇన్ని మంత్స్ నుంచి స్నో పడుతూనే ఉంది. చలి చలి చచ్చిపోయాము. బట్ ఫైనలీ వెదర్ కొంచెం బాగుంది ఆ రోజు. అందుకని బయటకు వచ్చేసారు అందరూ, మీరు చూసారంటే. అండ్ ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే సైడ్కి అంతా కూడా డిఫరెంట్ స్టేట్స్ అన్నీ ఉంటాయి. లైక్ టెక్సస్ అని, కాలిఫోర్నియా అని చెప్పేసి, డెల్వర్, న్యూ మెహికో, ఊటా అన్ని ప్లేస్లు ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఐడహో నుంచి వచ్చారనుకోండి, ఇక్కడ నిలబడి పిక్చర్ తీసుకుంటారు అనమాట. మౌంటైనా వాళ్ళు మౌంటైనా నుంచి చాలా స్పెషల్గా ఉంటుంది కదా. సో నాకైతే చాలా నచ్చింది ఈ ఏరియా. ఇక్కడికి వచ్చి నాకు చాలా ఇయర్స్ అవుతుంది, నేను రాలేదు అసలుకి ఇక్కడికి. సో ఇప్పుడు మనం అబ్రహాం లింకన్ అంటారు కదా, లింకన్ మెమోరియల్కి వెళ్తున్నాం అనమాట. నాకు ఇది మోస్ట్ ఫేవరెట్ ఇక్కడ వాటిలోని అనమాట. ఎందుకంటే నా ఫేవరెట్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, ఇక్కడ యుఎస్లోని అనమాట. నాకు చాలా ఇష్టం అతని బయోగ్రఫీ, అది నేను చాలాసార్లు చదివాను. నాకు ఎప్పుడు వచ్చినా కూడాను అది డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. మీరు కూడా చదవండి ఆ బయోగ్రఫీ, అది అతని గురించి తెలుసుకోండి. హీఈస్ ఎ వెరీ సూపర్ లీడర్. నాకు చాలా ఇష్టం. ది బెస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు, నాకు అంత ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి చాలా స్పెషల్. అండ్ లోపలికి వెళ్తే అది డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది లోపలంతా కూడాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి చూస్తే మధ్యలో ఒక పెద్ద లేక్ లాగా ఉంటుంది. ఆ లేక్ నుంచి మీకు మాన్యుమెంట్ కనిపిస్తుంది అండ్ అబ్రహాం లింకన్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ నేను 360లో పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మాన్యుమెంట్ కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మీరు లింకన్ మెమోరియల్ చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఆ 360 దగ్గర పిక్చర్ తీసుకుంటే అద్దరిపోతుంది అనమాట. ఇక్కడ చాలామంది ఎవరో డ్యాన్సులు కూడా వేస్తున్నారు. చాలా ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి. చాలా బిజీగా ఉంటుంది ఈ ఏరియా, ఈవెన్ నైట్ టైం కూడాను. సో ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. అంటే మరీ ఎక్కువ స్టెప్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎక్కలేను అనుకునే వాళ్ళు కూడా ప్రాబ్లం ఏం లేదు, మెల్లగా ఎక్కొచ్చు. బట్ లోపలికి వస్తే అసలుకి అది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద రూము, పిల్లర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు చూసారంటే అందరూ పిక్చర్స్ తీసుకునే కనిపిస్తారు. మీకు అంత స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. అసలు పిక్చర్ తీసుకోకుండా అక్కడ ఎవరు ఉండరు. మీరు చూసారంటే అంత స్పెషల్ ప్లేస్ అది. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. మేము కూడా తీసుకున్నాము. ఆఫ్కోర్స్ నాకు చాలా ఇష్టం కదా ఇది ప్లేస్ అంటే. అందుకని చెప్పేసి ఇదంతా కూడా నేను ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేసాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి లుక్ ఎలా ఉన్నదో, చాలా బాగుంది కదా. మీకు మాన్యుమెంట్ కూడా కనిపిస్తుంది కదా. సో అంతా ఎక్స్ప్లోర్ చేసి చాలా అలసిపోయాము. ఓకే, ఇంకా ఆ రోజుకి ఇంకా ఎక్స్ప్లోర్ చేసింది చాలు అనుకున్నాము. యాక్చువల్లీ మళ్ళీ వాకింగ్ చేసుకొని వెళ్ళాలి, కాకపోతే ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము, చాలా నడిచాము కదా అని చెప్పి క్యాబ్ తీసుకుందాం అనుకున్నాము. బట్ సైడ్కి మీకు చాలా క్యాబ్స్ ఉంటాయి. ఆ క్యాబ్ ఎప్పుడు తీసుకోకండి, చాలా ప్రైస్ చెప్తారు. ఎప్పుడైనా ఊబర్ అది కూడా మీరు తీసుకొని వెళ్ళండి, అది బెస్ట్. అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది. ఓకే, సైడ్కి చాలా కార్లు ఉంటాయి మీకు రండి అని, బట్ వెళ్ళొద్దు, చాలా చీట్ చేస్తారు. ఎప్పుడైనా ఊబర్ యాప్ ఉంచుకోండి, దాని ద్వారానే వెళ్ళండి. ఓకేనా. బట్ ఫైనల్గా అయితే సబ్వేకి వచ్చేసాము, రిటర్న్ జర్నీకి వచ్చేసాము. ఎందుకంటే చాలా అలసిపోయాము. లేకపోతే ఇంకా అటు వైట్ హౌస్ అదంతా కూడా వెళ్దాము అనుకున్నాము. బట్ చాలా అలసిపోయాము, ఇంకా వద్దులే అని చెప్పేసి మేము కనీసం 3.5 hours to 4 hours అలాగా ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్కడ మాన్యుమెంట్, చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్, ఇంకా లింకన్ మెమోరియల్, అవన్నీ చుట్టూ అలా చూసుకుని వచ్చేసరికి అలసిపోయాము ఇంకా. సో ఫైనల్గానే రిటర్న్ జర్నీ అనమాట. సో ఇక్కడ మనకి కార్డ్స్ ఉంటాయి కదా, సబ్వే కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్స్లోని మనం మనీ అది వేసుకుంటే ఇంకా దాంతోనే మనం ట్రావెల్ చేసుకోవడమే. ఎప్పుడైనా ఇలాగా హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాంటి కార్డ్స్ ఉండాలి.
ట్రైన్ జర్నీ ఇస్ ద సేఫ్ అండ్ బాగుంటుంది అనమాట. ప్లస్ ఎవ్రీ 5 minutesకి ట్రైన్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్రాబ్లం ఏమీ లేదు, హ్యాపీగా మన కార్డ్స్ యూస్ చేసుకొని వెళ్ళిపోవడమే. మనీ అయిపోతే మళ్ళీ మనీ వేసేసుకోవడమే, అంతే. మనకి ఎంత కావాలంటే అంత మనీ వేసుకోవడమే. సో అంత జర్నీ అయిపోయిన తర్వాత మరి ఐస్ క్రీమ్ తినాలి కదా, చాలా అలసిపోయాం కదా. మా ఫేవరెట్ ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. దీని పేరు బ్రూస్టర్స్ అంటారు. మాకు మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా చేస్తారు వేఫల్ కోన్స్ అవి కూడాను. నా ఫేవరెట్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ అండ్ మా శామీ ఫేవరెట్ ఇదేమో ఓరియో అండ్ కుకీస్ అండ్ క్రీమ్ అంటారు కదా, అది. మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటో నాకు కామెంట్ డౌన్ బిలో, ఓకేనా. సో ఇప్పుడైతే మేము ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేస్తున్నాము ఫ్రెండ్స్. టోటలీ వర్త్ ఇట్ కదా. మీకు నచ్చిందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో, ఓకేనా ఫ్రెండ్స్. ఇది స్ట్రాబెర్రీ, ఇది సపోటా అంట. సపోటా ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? తినలేదు కదా, అందుకే ట్రై చేద్దామని. ఓ చాలా క్రీమీగా ఉంది, వెరీ నైస్, చాలా బాగుంది. ఐస్ క్రీమ్ బాగుందా? ఇది ఇక్కడ ఇది ఫ్రెష్గా చేస్తారు, ఇది వాఫల్ కోన్ అంటారు, చాలా బాగుంటుంది ఇది. చాలా అలసిపోయాం కదా తిరిగి తిరిగి. సో ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేసాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్.